నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. టీడీపీలో ఏం జరుగుతోంది? బాబు ఇప్పటి నుండే 2029 అసెంబ్లీ ఎన్నికలకు టార్గెట్ గా పెట్టుకున్నారా? గతంలో జరిగిన మిస్టేక్లను మళ్లీ జరగకుండా చూస్తున్నారా? ఇప్పటి నుండి ఎమ్మెల్యేలను ఆర్డర్ లో పెట్టేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు లీడర్లు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ముందుకు వెడుతున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలన సక్సెస్ఫుల్ గా సాగింది. ఏడాదిలో సాధించిన విజయాలు ప్రజలకు వివరించడం, దారి తప్పుతున్న ఎమ్మెల్యేలను గాడిన పెట్టడం, ఈ రెండు ఒకేసారి జరగాలని టార్గెట్ గా పెట్టుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఒకేసారి 2 లక్ష్యాలను సాధించడంపై ఫోకస్ పెట్టారు. వచ్చే 4 ఏళ్లు కూడా జనంలో ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు నెల రోజుల పాటు జనంతో మమేకమయ్యేలా తొలి అడుగుకు కార్యక్రమాన్ని తీసుకున్నారు. 2019 ఎన్నికల నాటి పరిస్థితి 2029లో పునరావృతం కాకూడదన్న లక్ష్యంతో ఇప్పటి నుండి అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నాటి టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. చంద్రబాబు ముద్దు, ఎమ్మెల్యేలు వద్దు అని ప్రజలు భావించడంతో చంద్రబాబు పట్ల సానుకూలత ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సిచ్యువేషన్ 2029లో మళ్లీ రాకుండా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుండే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటి నుండే టీడీపీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలోనూ లేవనెత్తిన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక మరికొందరు సెటిల్మెంట్లు, నెలవారీ వసూళ్ల దందాలో ములికి తేలుతున్నారన్న ఫిర్యాదులు కూడా చంద్రబాబుకు చేరాయి. పలు రంగాలకు చెందిన వ్యాపారుల నుండి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉండడంతో వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎవరు వారు, ఎలా ముందుకు వెళ్లబోతున్నారు, 2029కి ఎలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇదే అంశంపై ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీడీపీలో ఏం జరగబోతోంది? బాబు ఇప్పటి నుంచే 2029 టార్గెట్ లక్ష్యంగా కూడా పావులు కదుపుతున్నారు. గతంలో జరిగిన తప్పులకు సర్దిద్దుకుంటూ కూడా అవన్నీ పునరావృతం కాకూడదనే విధంగా 2029 టార్గెట్ గా కూడా బాబు ఒక సంకల్పం పెట్టుకున్నారు. సో మన జరిగిన విస్తృత స్థాయి మీటింగ్ కూడా చాలా వరకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి కూడా మొత్తం 56 మంది గైర్ హాజరయ్యారు. సో వీళ్ళందరినీ కూడా ఇంకా ఉపేక్షించేది లేదు. ఎవరైతే పార్టీకి అనుగుణంగా పనిచేస్తారో వాళ్ళని మాత్రమే ఉంటాయి. ఇటువంటి నిర్మోహమాటంగా కూడా ఈసారి ఉండబోతోంది. సో ఇప్పటి నుంచి కూడా సమీక్ష చేపట్టారు బాబు. సో రైటింగ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విజయవాడ నుంచి కాంతి జాయిన్ అయ్యారు, అలాగే విశాఖపట్నం నుంచి రాజు కూడా రిపోర్టర్ జాయిన్ అయ్యారు. లైవ్ లో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంతి దగ్గరికి వెళదాం. సో కాంతి, సో ఏ విధంగా చూడాలి? 2029 టార్గెట్ లక్ష్యంగా కూడా చంద్రబాబు తన లక్ష్యాలను ఛేదిస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా ఉండబోవచ్చు కాంతి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా కూడా వచ్చే రాజకీయ భవిష్యత్ అంతా కూడా ప్రస్తుతం టీడీపీ పార్టీలో పనిచేస్తున్న వారంతా క్రమశిక్షణగా ఉండాలి అనే అంశం పైన ఫోకస్ పెట్టారు. దానికోసమే